క్యాటరింగ్ స్టైల్‌లో కీర దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5 పచ్చిమిర్చిని ఇలా లైట్‌గా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇదే ఆయిల్‌లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళని కూడా లైట్‌గా వేయించుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేయించుకోండి. ఇక్కడ నేను 3 కీరా దోసకాయని తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలన్నింటిని వేసేసుకున్నాను. అడుగు నుంచి ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకోండి. అలానే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఇంకో 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఒక 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి. టమాటాలు వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 4, 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో విడిచిపెట్టేయండి. కీర దోసకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని, ఒక చిన్న నిమ్మసైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని 2 నిమిషాలు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మొత్తంగా చల్లారాక పచ్చిమిర్చిని మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇలా మిక్సీని కూడా మొత్తంగా వేసేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. తిరిగి పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసి తిరిగి పోపు పెట్టేయండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ కీర దోసకాయ పచ్చడి రెడీ.